అయితే అమ్మా ఇప్పుడు మీరు వచ్చిన టైంకే అక్కడ జ్యోతిలక్ష్మి ఉన్నారు, జయమాలిని ఉన్నారు, సిల్క్ స్మిత ఉన్నారు, మీరు వచ్చారు, డిస్కో శాంతి ఉన్నారు, వాట్ నాట్, ఇంతమంది ఉన్నప్పుడు కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎవరికి ఎన్ని సినిమాలు వచ్చాయి, ఎవరెలా చేశారు, ఎంత కలెక్షన్ వచ్చినాయి, ఇవన్నీ కంటే కూడా జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు మంచి ఫెయిర్ కాంప్లెక్స్తో ఉండేవాళ్ళంట. మీరు అంటే నేను మీరు లేరని లేదు, ఆ టైంలో ఉన్నటువంటి కాంపిటీషన్లో యూస్ టు బి మోర్ కన్సర్న్ అంట కదా, ఏం చేసేవాళ్ళు? సిల్క్ కూడా డార్కే నాలాగా, నాకన్నా కొంచెం తెల్ల ఉంటుందేమో. మేమందరూ డార్క్ ఆర్టిస్టులు. జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు సీనియర్స్. జ్యోతిమ్మ చాలా సీనియరు. దాని జ్యోతిమ్మ, విజయలలిత, వీళ్ళు ఎల్ విజయలక్ష్మి, వీళ్ళంతా చాలా ఫెయిర్ కాంప్లెక్స్, చాలా ఫెయిర్ కాంప్లెక్స్. విజయలలిత గారు ఫెయిర్ కాంప్లెక్స్ కాదు, ఫేమ్లో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. దాని తర్వాత జయమాలిని వచ్చారు. జయమాలిని, జగన్మోహిని అంతా ఇటు అయ్యేటప్పుడు మేము చిన్నపిల్లలం, 10 ఏళ్ళు ఏముంటుంది. జగన్మోహన్తో చూసి అలా పెరిగిన వాళ్ళం అనమాట. తర్వాత సిల్క్ వచ్చింది. సిల్క్ నేను ఆల్మోస్ట్ నాకు 13-14 ఏళ్ళు వచ్చినప్పుడు సిల్క్ ఒక 18-19 ఏళ్ళు ఉంటుంది. తను వచ్చేసి రిచ్ గర్ల్స్ లాగా జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చింది పాపం. నేను చేసిన సినిమాలోనే, హీరోయిన్గా చేసిన సినిమాలోనే తను హీరోతో పాటు 4 అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు, దాంట్లో ఒక అమ్మాయి గానంత చేసింది. సో కానీ నేను చిన్నపిల్ల అప్పుడు. సో అలా వచ్చిన వాళ్ళం. నాకు జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు వీళ్ళతో అంతా చేయాలంటేనే ఉణుకు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్, వాళ్ళు అంత అంతంగా కనిపిస్తారు. ఆ షేపు, హిప్ షేపు అంతా వేరే. వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్, అది బ్రాండ్ అనమాట. తెల్లగా ఉంటారు, దాంట్లో పైన ప్యాన్ కేక్ వేరేస్తారు. నేను నల్లగానే కనిపించకూడదని మా అమ్మ హెయిర్ డ్రెస్సర్ కదా, అమ్మకి ఏం చేస్తున్నారు అని తెలుస్తుంది కదా. సో అమ్మ అప్పుడు గ్రీస్ స్టిక్ అని ఒకటి వస్తుంది, స్టిక్ వేస్తాం కదా, ఇప్పుడు స్టిక్ లాగా వస్తుంది కదా, ధర్మా స్టిక్, అలా గ్రీస్ పేస్ట్ లాగా వస్తుంది. ఓకే, అది చేతిలో ఒట్టిగా వేస్తే నిలబడదని ఊడిపోతుంది అది. అవును, ఎందుకంటే ఓడిపోవడం కాదు, మనం ఆడుతూ ఉంటే స్పెట్ కదా, అవును, సో కరిగిపోతుంది అండ్ ప్యాచ్ అయిపోతుంది. అందువల్ల అప్పుడంతా ఎండలో ఫ్యాన్స్ ఉన్న సెట్స్ లోపల కదా చాలా. సో స్టిక్ ముందు చేసి ఇలాగ చేసేసి ఇలా తట్టి ఫుల్గా బాడీ ఎక్కడంతా కనిపిస్తుందో తోడలు, గడ్లు, స్టమక్, బ్యాక్ అంతా వేసేసి రబ్ చేసేసి దానిపైన పౌడర్ వేసేవాళ్ళు. పౌడర్ పెట్టి పౌడర్ కొట్టిన తర్వాత మళ్ళీ చెయ్యి కడిగేసేసి ప్యాన్ కేక్, 2 ప్యాన్ కేక్, ఎల్లో ప్యాన్ కేక్, ఇంకొక ప్యాన్ కేక్ ఇది చేసి పిన్తో పాటు ఇచ్చేసి దాన్ని చేతిలో వేసుకొని నీళ్లు వేసి మళ్ళీ ఇలాగే కలిపి టపా ట్యాప్ చేసి రబ్ చేసేవాళ్ళు. అప్పుడు స్పాంజ్లో వేస్తే థిన్గా ఉంటుంది, ఇలాగేస్తే థిక్గా బ్రైట్గాను ఉంటుందని అలా చేసి నేను నాకు పెళ్ళయి ఇండస్ట్రీలో పెళ్ళయింత వరకు కూడా చాలా మందికి తెలియదు నేను నలుపని. తెల్లమ్మాయి. ఎన్ని గంటలు పట్టేదమ్మా ఇదంతా వేయడానికి? టోటల్గా మేకప్ వచ్చేసి హెయిర్ డ్రెస్తో పాటు మేకప్ చేసేటప్పుడే హెయిర్ డ్రెస్ చేసేస్తారు. సో కాస్ట్యూమ్ వేయడానికి ముందు బాడీ ప్యాంట్కి వేసుకొని కాస్ట్యూమ్ వేసుకుంటాను, జ్యువెలరీస్ అక్కడికి వెళ్ళి సెటిల్ వేసుకుంటాను. 2.5 hours. సో ఇవంతా పెట్టడం ఇవన్నీ ఇది ఈజీ. స్టిక్ వేసి రబ్ చేసి పౌడర్ వేసి స్పాంజ్తో ఇలా రుద్దడానికి ఇలా పెట్టి ఇలా చేసేస్తేనే మ్యాచ్ అయిపోతుంది. ఈజీ ఫార్ములా అది, చాలా ఈజీ ఫార్ములా. ఎంత షార్ట్ డ్రెస్ వేసినా, ఎంత గ్లామర్ డ్రెస్ వేసినా ఇలా అనే లోపల చేసేస్తారు. విదిన్ 15-20 minutesలో మొత్తం బాడీ పైన ఎక్కేసేస్తారు. అలాగా ప్రాక్టీస్ చేసేస్తాం మా మేకప్ మ్యాన్స్ అందరినీ. ఆ సీక్రెట్ ఎవరు రివీల్ చేయలేదు ఎక్కడ? నేను చేసేసాను కదా, ఇప్పుడు చేశారు మీరు, అది ఎవరికి తెలియదు అసలు ఆ సీక్రెట్ ఏంటి అనేది. స్పాంజ్లో రుద్దుకునే ఉంటారు, ఇప్పుడు అలా చేయము. అయితే అమ్మ ఇప్పుడు మీరు 700 సినిమాలు చేశారు, అన్ని 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, హిందీలో చేశారు. ప్రతి చోట ఇలా వీళ్ళు వచ్చేసేవాళ్ళ ఇలా చేయాలనుకున్నప్పుడల్లా? అన్ని షూటింగ్స్కి నా మేకప్ మ్యాన్, నా హెయిర్ డ్రెస్సరు, నా కాస్ట్యూమర్, నా అసిస్టెంట్ 4 వచ్చేవాళ్ళు. సీక్రెట్ రెసిపీ అన్ని చోట్ల. అది కర్ణాటక అవనివ్వండి, హైదరాబాద్, బాంబేలో ఒకే ఒక సాంగ్, మిగతా ఇక్కడే చేశారు జితేంద్ర గారిని. మంజిల్ మాత్రమే బాంబే వెళ్ళా. సనీ డియోల్ వాళ్ళ సినిమా అది జాహిర్ హుసేన్ గారిది, దానికి మాత్రమే బాంబే వెళ్ళాను. మిగతాదన్నీ ఇక్కడే, చెన్నై మోస్ట్లీ. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండేది, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అంతా ఇక్కడే ఉండేది. సో ఇక్కడే చేసేవాళ్ళం. తర్వాత సింహాసనం అంతా చేసేటప్పటికి మెల్లిగా స్లోగా ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారు, హైదరాబాద్కి. 700 సినిమాలు, ఎంత బిజీ షెడ్యూల్స్ ఉండేవంటే ఒకే రోజు 3-4 సినిమాలు చేసేవాళ్ళు, అంత కాల్ షీట్లు ఉండేది, అంత హెక్టిక్ ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు? అయ్యో, నాకు నిద్రే ఉండేది కాదు. కానీ నిద్ర లేదని నేను బాధపడలేదు. నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ ఫేము అంత చూసేసరికి ఇంకా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా చేయాలి, వదలకూడదు. మా అమ్మ ఏం చెప్తారంటే,
మనకు వచ్చే ఒక ఛాన్స్ని మన వల్ల అవ్వట్లేదు అని వదిలేస్తే ఆ చోటుకి ఇంకొకరు వస్తారు. అది నిజంగా ఫేమ్ వచ్చి ఆ తర్వాత సక్సెస్ అవుతే మిస్ చేసుకున్న ఫీల్ ఉంటుంది. అవును, నీకు వీలైనంత వరకు చేయను అని చెప్పబాక, వీలైనంత వరకు చేసేసి కుదరకపోతే చూద్దామంటారు. సో అందువల్ల ఏది వదిలేదు కదా. పొద్దున్న ఇల్లు వదిలి బయటికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వచ్చేది. రాగానే ఆయిల్ వేసి మేకప్ అంతా తుడిచేసి స్నానం చేసి మళ్ళీ మేకప్కి కూర్చుంటాం. నెక్స్ట్ డే అవుతుంది కాబట్టి ఫ్రెష్గా మళ్ళీ కూర్చోవాలి. ఇమీడియట్గా నిద్రే ఉండదు నాకు. మధ్యాహ్నం బ్రేక్ వదిలితే చాలు, వచ్చి ఫేస్ టచ్అప్ చేసుకుని పడుకుని నిద్రపోయేస్తాను. అందులో ఆ లైటింగ్ అంతా అయ్యి షార్ట్ రెడీ అంటే లేచి వెంటనే షార్ట్కి వెళ్ళిపోతాను. బోన్ చేయనప్పటికీ వెళ్ళి ఒక షార్ట్ 2 షార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కెమెరా మారుస్తారు కదా, లైటింగ్ అంతా మారుతుంది కదా, అక్కడ కూర్చొని తినేస్తాను. సెట్లోనే నాకు ఒక పిల్లో ఒక బెడ్షీట్ ఎప్పుడు చేతిలో అక్కడ ఒక మూలలో పెడతారు మా అసిస్టెంట్స్. ఒకవేళ నాగరా రిపేర్ కానీ లైటింగ్ లేట్ అవుతుందంటే అక్కడే ఒక మూలలో పడుకుంటాను. నిద్ర పట్టేదా? నాకు ఎంత సౌండ్ ఉన్నా నిద్ర వచ్చేస్తుంది. ఎవ్రీడే కంటిన్యూగా చేసి ఒక ఐ థింక్ ఇట్ ఈస్ 86 అనుకుంటా, 1986లో నేను ఒకే సంవత్సరంలో మోర్ దెన్ 87 ఫిల్మ్స్ చేశాను. ఆల్ లాంగ్వేజ్. దాంట్లో హీరోయిన్ గా చేస్తున్నాను, సాంగ్స్ మాత్రం చేస్తున్నాను, విల్లియన్ వ్యాంపన్ సాంగ్ చేస్తున్నాను, కమెడియన్ సాంగ్ చేస్తున్నాను. అలాగా దాంట్లో ఒక డైరెక్ట్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో అరవన్లో మాత్రం వచ్చి 36 ఫిల్మ్స్ చేస్తున్నాను. 86లో 87 మూవీస్ ఓవరాల్. అది కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఒకటే చేశాను ఆ సంవత్సరం. ఒకటో రెండో చేస్తున్నాను జితేందర్ గారితో. అవును, రెండు చేశాను. ఒక డైరెక్టరు 18 ఫిల్మ్స్ చేశారు, రామనారాయణన్ అని అరవంలో. ఆయన ఫిల్మ్స్లో 16 ఫిల్మ్స్లో నేను ఉన్నాను. అదే ఇయర్లో అదే హీరోయిన్ 18 మూవీస్ చేశారు ఒక్క డైరెక్టర్. ఆయన ప్రొడ్యూసర్ అండ్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్. అంటే సంవత్సరాన్ని అంటే నెలకి 2 నెలల్లో కలుపుకుంటే 3 సినిమాలు అయిపోయాయి అసలు. చాలా. ఇప్పుడు ముందంతా 10 days ఒక మూవీలో క్యారెక్టర్స్ చేస్తున్నామంటే కూడా 10 days into 5 months అలా షెడ్యూల్ తీస్తారు. ఆ 10 daysలో మనకి ఎన్ని రోజులు వస్తుందని డేట్ ఇచ్చేస్తారు. అలాగంతా ఉండేది సినిమా ఇండస్ట్రీ. 10 days into 5 days అంటే 100 days 70 daysలో స్విచ్ చేసేస్తారు. ఇప్పుడే 100 days అంతా కొన్ని సినిమాలు 110 days 130 days అంతా వెళ్తుంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు మళ్ళీ అలాగే చేస్తున్నారు 70 రోజులు 80 రోజులు అలా. సో ఇన్నేళ్లలో చేసిన తర్వాత ఒక ఫీల్ అంటే ఎలా ఉండేది? అనురాధ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, అనురాధ ఒక డాన్సర్, అనురాధ కామెడీ మూవీస్, అనురాధ హీరోయిన్గా చేశారు. ఏది బాగా నచ్చింది ఇప్పటిదాకా మీకు? నాకు కామెడీ చాలా ఇష్టం. కామెడీ బాగా చేస్తాను అని అంటారు. నేను ఇప్పుడు కూడా సీరియల్స్ చేస్తున్నాను, 2 సీరియల్స్ ఆరంభంలో చేస్తున్నాను. దాంట్లో ఒకటి వచ్చి పక్కా వ్యాంపిష్ మదర్ ఇన్ లా, ఇంకొకటి వచ్చేసి పక్కా కామెడీ మిక్స్డ్ ఎమోషనల్ అన్నీ కలిసి. నాకు ఎమోషనల్ కూడా చాలా ఇష్టం. రేపటి పౌరులు అంతా చాలా ఎమోషనల్ క్యారెక్టర్, నాకు మంచి పేరు వచ్చింది. ఐ యాక్చువల్లీ లైక్ కామెడీ, కానీ ఐ లైక్ టు డూ ఎవ్రీథింగ్. అన్ని క్యారెక్టర్స్ అన్ని రకాలు చేయాలి. ఐ డిడ్ యాస్ బ్లైండ్ ఆల్సో విత్ అది రోరింగ్ ఫైర్ అని ఒక ఇంగ్లీష్ మూవీ రీమేక్ చేశారు తెలుగు. దాంట్లో హీరో చెల్లెలు క్యారెక్టరు. యాక్చువల్లీ నేను బ్లైండ్ అనమాట. ఫైట్ అంతా చేస్తాను దాంట్లో. ఆ సౌండ్స్ వినే ఫైట్ చేస్తాను అనమాట. సాంగ్ లేదు నాకు, ఫైట్ ఉండింది, 2 ఫైట్స్ ఉండింది. సో అది నాకు ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇష్టం. రేపటి పౌరుల క్యారెక్టర్ చాలా ఇష్టం. అది రేపటి పౌరులు మొత్తంగా వచ్చేసి ఫుల్లీ ఎమోషనల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎమోషనల్, సాంగ్ లేదు ఏం లేదు, కానీ క్యారెక్టర్. అది కృష్ణ గారు 2 సార్లు నా దగ్గరికి వచ్చి మా అమ్మ దగ్గర నా దగ్గర రిక్వెస్ట్ చేసి చేయించుకున్న సినిమా. ఎందుకంటే దాంట్లో ఒక 7 ఏళ్ళ కుర్రోడు 7 ఏళ్ళు 8 ఏళ్ళ కుర్రోడికి అమ్మలాగా, అమ్మ వద్దునే వద్దంది, చాలా ఫేమ్గా ఉంది సార్, ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ ఏంటి అలా చేస్తే బాగోదంటే వెళ్ళిపోయారు ఫస్ట్ టైం. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత గుండు కుట్టించుకుని గడ్డం అంతా షేవ్ చేసుకుని వచ్చారు. అమ్మ నాకు క్యాన్సరు, నేను వచ్చేసి లాస్ట్ ఫిలిం నాది, ఈ క్యారెక్టర్ నేను మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది జయమాల్ నేను ఎవరన్నా పెట్టుకుందామని, కానీ నాకేమో ఫేస్ సూట్ అవుతుంది అనుకున్నాను ఆ క్యారెక్టర్.